ఓం శ్రీ గురుభ్యో నమః. స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 14వ సర్గ. ఒక సంవత్సర కాలం గడిచింది. అశ్వమేధ యాగము కొరకు వదిలిపెట్టబడిన అశ్వము తిరిగి వచ్చింది. దశరథుడు సరయూ నది తీరమున ఉత్తర భాగమున అశ్వమేధ యాగము ప్రారంభించాడు. ఋష్యశృంగుని ప్రధాన ఋత్విక్కుగా ఉంచుకొని పురోహితులు యజ్ఞము ప్రారంభించారు. వేదవిధులైన ఋత్విక్కులు వేదములో చెప్పిన ప్రకారము యజ్ఞము చేస్తున్నారు. అశ్వమేధ యాగములో ముఖ్య అంశములైన ప్రవర్ణము, ఉపసదనము బ్రాహ్మణులు వేదోక్తముగా నిర్వహించారు. ఇంద్రునికి హవిర్భాగములు అర్పించారు. శ్రేష్టమైన సోమలతను నలగగొట్టి రసము తీశారు. దీనితో యాగములో మాధ్యందినము వేదోక్తముగా చేశారు. తరువాత ఋత్విక్కులు దశరథునితో తృతీయ నవమును కూడా నిర్వర్తింపచేశారు. ఆ యాగములో ఏ చిన్న తప్పు కూడా దొరలకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఆ యాగమునకు వచ్చిన బ్రాహ్మణులకు అందరికీ ఆకలి అనేది తెలియకుండా మృష్టాన్న భోజనములు సమకూర్చారు. ఆ యాగము జరిగిన అన్ని రోజులు బ్రాహ్మణులు, రాజాధిరాజులు, వారి వెంట వచ్చిన ఉద్యోగులు, భటులు, సన్యాసులు, తాపసులు అందరికీ సమృద్ధిగా భోజన సదుపాయములు చేశారు. తృప్తిగా భోజనములు చేసిన వారికి వస్త్రములు కూడా ఇచ్చి సత్కరించారు. వచ్చిన వారందరూ తృప్తిగా భోజనం చేసి దశరథుని పుత్రవంతునిగా దీవించారు. ఆ మాటలు విని దశరథుడు పరమానందభరితుడయ్యాడు. యాగం జరుగుతున్న సమయంలో వేద పండితుల మధ్య వాగ్వివాదములు రసవత్తరముగా జరుగుతుండేవి. యాగములో ఉపస్తంభములు నిలుపవలసిన సమయము వచ్చినది. బిల్వవృక్షము కర్రతో చేసిన ఉపస్తంభములు 6, చండ్రకర్రతో చేసినవి 6, మోదుగు కర్రతో చేసినవి 6, శ్లేషాత్మకము అనే కర్రతో చేసినది 1, దేవదారు కర్రతో చేసినవి 2 యాగవాటికలో పాతారు. ఒకదానికి మరొకదానికి బారెడు వెడల్పు ఉండేటట్టు పాతారు. ఆ ఉపస్తంభములను బంగారముతో అలంకరించారు. ఆ 21 ఉపస్తంభములను రంగురంగుల వస్త్రములతో అలంకరించారు. వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞకుండములను ఏర్పాటు చేశారు. దశరథుడు ఆయన భార్యలు కూర్చుంటకు వీలుగా గరుడుని ఆకారంలో ఒక వేదికను నిర్మించారు. దేవతలకు బలి ఇచ్చే నిమిత్తము ఆ ఉపస్తంభములకు రకరకాల పక్షులను, పశువులను, పాములను కట్టారు. యజ్ఞము కొరకు వదిలిన అశ్వమును ఒక ఉపస్తంభమునకు కట్టారు. 300 పశువులను, యజ్ఞాశ్వమును ఆ ఉపస్తంభములకు కట్టారు. తరువాత దశరథుని పట్టమహేషి కౌసల్య అక్కడకు వచ్చింది. అశ్వమును కట్టిన ఉపస్తంభమునకు 3 సార్లు ప్రదక్షిణము చేసింది. ఆ యజ్ఞాశ్వమును 3 కత్తులతో చంపింది. శాస్త్రములో చెప్పిన ప్రకారము ఆ రోజు రాత్రి అంతా కౌసల్య ఆ గుర్రము పక్కన నివసించింది. మరునాడు ఆ యాగమునకు హోత, అధర్వ్యూహు, ఉద్ఘాత అనే 3 ఋత్వికులు పట్టపురాణి కౌసల్యను, ఆమె 2 పరిచారికలను దానముగా తీసుకున్నారు. తరువాత మరొక ఋత్విక్కు చంపబడిన ఆ గుర్రము మెదడును పక్వము చేసి హోమం చేశాడు. దశరథుడు ఆ హోమంలో నుండి వచ్చిన పొగను తృప్తిగా వాసన చూశాడు. తరువాత 16 మంది ఋత్వికులు చంపబడిన ఆ అశ్వం యొక్క శరీర భాగములను శాస్త్రోక్తముగా హోమం చేశారు. కల్పసూత్ర ప్రకారంగా అశ్వమేధయాగము 3 రోజులు వేదోక్తంగా జరపాలి. మొదటి రోజు యజ్ఞమునకు చతుష్టోమము, 2వ రోజు కార్యక్రమమునకు ఊగ్ధ్వము, 3వ రోజు కార్యక్రమమునకు అతిరాత్రము అని పేరు. ఇవే కాకుండా దశరథుడు ఇతరములైన అనేక కార్యక్రమములు చేయించాడు. యాగము పూర్తి అయిన తరువాత దశరథుడు తూర్పు దిక్కున ఉన్న తన రాజ్యమును హుతకును, పశ్చిమ దిక్కున ఉన్న తన రాజ్యమునకు అధర్వునకును, దక్షిణ దిక్కున ఉన్న దేశమును బ్రహ్మకు దానంగా ఇచ్చాడు. ఈ విధంగా చేయవలనని వేదములు సూచిస్తున్నాయి. యాగఫలము పొందుటకు దశరథుడు ఈ విధంగా తన రాజ్యమును బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. కానీ ఆ బ్రాహ్మణులు ఆ రాజ్యమును తిరిగి దశరథునికి ఇచ్చి దానికి తగిన ప్రతిఫలముగా 10 లక్షల గోవులు, 100 కోట్ల బంగారు నాణెములు, 400 కోట్ల వెండి నాణెములు తీసుకున్నారు. ఆ బ్రాహ్మణులు ఆ ధనమును వశిష్ఠునకు, ఋష్యశృంగునకు ఇచ్చారు. వారు ఆ ధనమును అందరికీ న్యాయప్రకారంగా పంచిపెట్టారు. అందరూ సంతృప్తి చెందారు. ఇది కాకుండా యాగమును చూడటానికి వచ్చిన వారికి 1 కోటి బంగారు నాణెములు దానంగా ఇచ్చాడు దశరథుడు. అన్నీ అయిపోయిన తర్వాత ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి తనకు కూడా ఏమన్నా ఇవ్వమని యాచించాడు.
ఆ సమయంలో దశరథుని చేతిలో ఉన్న బంగారు ఆభరణము ఆ పేద బ్రాహ్మణునికి బహూకరించాడు. తరువాత యాగమునకు వచ్చిన బ్రాహ్మణులందరికీ భక్తితో నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నాడు. దశరథుడు ఆ ప్రకారంగా అశ్వమేధ యాగమును పూర్తి చేశాడు. దశరథుడు ఆ తరువాత ఋష్యశృంగుని చూచి, ఓ మహాత్మా, అశ్వమేధ యాగము నా చేత చేయించారు. తర్వాత నాకు పుత్ర సంతానము కలిగి నా వంశము వృద్ధి చెందేటట్టు నా చేత ఒక యాగము చేయించవలసినది అని ప్రార్థించాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 14వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.